వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సెషల్స్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ జాతీయ దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరు. వెలగండ ప్రాజెక్ట్ రైతుల త్యాగాలు వృధా కావు, నిర్వాసితులతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. జనసేన నిర్మాణంపై పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం, సాధకులతో పార్టీ బలోపేతానికి కొత్త వ్యూహం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రశంసించిన మేఘాలయ సీఎం సంగ్మా, కేసీఆర్ విజన్ పై కేటీఆర్ వ్యాఖ్యలు. మూడు రాష్ట్రాల సీఎంల సమావేశంపై హరీష్ రావు ప్రశ్నలు, వివరాలు బయట పెట్టాలని డిమాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఆయన ప్రత్యేక విమానంలో విక్టోరియా, సెషల్స్ కు ప్రయాణమయ్యారు. ఈ పర్యటనలో భాగంగా సెషల్స్ జాతీయ దినోత్సవం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన గౌరవ అతిథిగా పాల్గొనున్నారు. అలాగే సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, అభివృద్ధి సహకారం అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెషల్స్ జాతీయ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. నేషనల్ అసెంబ్లీ ఆఫ్ సెషల్స్ సభ్యులను కూడా ఆయన కలుసుకుని భారతీయ ప్రవాసులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. మొత్తంగా భారత్ సెషల్స్ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుంది. వెలగొండ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన అనంతరం నిర్వాసితులు, లబ్ధిదారులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి, ఈ మార్కాపూర్ ప్రాంతానికి కూడా నీళ్లు ఎట్లివ్వాలని ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 1985లో. దానికి శివరామకృష్ణయ్య గారిని ఒక ఇంజనీర్ని ఆ రోజు అపాయింట్ చేశారు. ఆయన రాష్ట్రం అంతా తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడెక్కడ నీళ్లు రావాలనో, ఏ విధంగా వస్తుందో, అప్పుడే వెలుగొండ ప్రాజెక్టు ఒకటి వస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసి ఒక రూపకల్పన చేశారు. నేను 95లో ముఖ్యమంత్రి అయ్యాను. నేను ఈ ప్రాంతానికి వస్తే మీరందరూ ఒకటే మాట అడిగేవాళ్ళు, మాకు వెలుగొండ కావాలి, వెలుగొండ కావాలని. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగాను, వెలుగొండ ఎట్లొస్తుంది, నీళ్లు ఎక్కడున్నాయి, మనకు లేవు కదా. లేనప్పుడు
ఎట్లొస్తుందంటే మీరు ఒక మాట చెప్పారు, 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా వరద వస్తే ఆ ఒక్క సంవత్సరం నీళ్లు మాకు మళ్ళీ ఇచ్చండి, 4 ఏళ్ళు మేము బతకతాం, లేకపోతే ఈ ప్రాంతంలో బతకలేమని మీరు అడిగితే ఆ మాట చెప్పంగానే నా మనసు కలిచివేసింది. అందుకే ఆ రోజే నిర్ణయం చేశా. 96లో ఆ రోజు మార్చి 26వ తారీఖు అనుకుంటా నేను ఫౌండేషన్ వేసా. అక్కడి నుంచి కొన్ని పనులు కూడా చేశానని చెప్తాను. అదే సమయంలో ఈరోజు మీరు ఆలోచిస్తే ప్రాజెక్టుకి 10,580 కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు లెక్కల ప్రకారం. ఇప్పటికే 6,736 కోట్లు మనం ఖర్చు పెట్టాం. ఇంకా 3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. నిన్న మొన్నే మనం 759 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు 900 కోట్లు రైతులకు, పేదవాళ్ళకి పునరావాసం చేయడానికి, R&R ఇవ్వడానికి శాంక్షన్ చేయడమే కాకుండా ఒకేసారి 300 కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. సాయంత్రానికి మీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది. అకౌంట్కి వెళ్ళిపోయిందా? ఓకే, ఈరోజు రేపు RBI హాలిడే అంట. డబ్బులు మీ అకౌంట్కి రిలీజ్ చేశాం. సోమవారం మీరు వెళ్ళి మీ అకౌంట్లో డబ్బులు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉండడం కాదు, 100% మీ అకౌంట్లో సోమవారం డబ్బులు ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మనం చూస్తే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం విధ్వంసం అయింది. రాష్ట్రం యొక్క మొరేల్ ఆఫీసర్స్ పనిచేయడానికి కూడా ఇష్టపడే పనిచేసి లేరు. ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ అయితే అధపాతాళానికి పోయింది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను చాలా సవాళ్లు చూశాను. ఒకప్పుడు తీవ్రవాదులు, నా కోసం నేను చేయలే, ఈ రాష్ట్రం కోసం ఆలోచించా. ఆ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల వచ్చేస్తే అభివృద్ధి ఆగిపోతుందని నేను ఆ రోజు నక్సలిజం అనేది కరెక్ట్ కాదని గట్టిగా చెప్పి పోరాడాను. కడాన నా ప్రాణం మీదకి వస్తే కూడా లెక్క పెట్టుకోవాలా. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి 23 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే నన్ను కాపాడి ప్రాణభిక్ష పెట్టింది వెంకటేశ్వర స్వామి పెట్టాడు. ఆ విధంగా బయటపడ్డాను. ఈరోజు ఆ సమస్య పరిష్కారం అయింది. 1924లో లా అండ్ ఆర్డర్ మొత్తం విచ్ఛిన్నమైపోయింది. అలాంటి పరిస్థితులు, ఒక పక్క లా అండ్ ఆర్డర్ సమస్య, ఒక పక్క 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకొక పక్క సంక్షేమానికి కూడా ఆదాయం రాని పరిస్థితి. పెట్టుబడులు పెట్టలేదు, సంపద సృష్టించలేదు. దీనివల్ల ఆదాయం కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తే అవన్నీ కరెక్ట్ చేస్తూ వచ్చాను. మీకు అందరికీ ఒక మాట చెప్పాను, ఎన్ని కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ద్వారా మీకు న్యాయం చేస్తానని చెప్పి దానికి కట్టుబడి ఈ 2 ఏళ్లు పనిచేసాం. జనసేన పార్టీ నిర్మాణానికి సంబంధించిన సమాచార సేకరణ కమిటీ సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన సాధకులను గుర్తించి వారికి నాయకత్వ బాధ్యతలు అప్పగించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. జనసేన పార్టీ నిర్మాణంలో సాధకుల పాత్ర అత్యంత కీలకమని సమావేశ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కొత్త సభ్యులను పార్టీలోకి తీసుకొచ్చే మొదటి స్థాయి నాయకత్వంగా సాధకులు వ్యవహరిస్తారని తెలిపారు. సభ్యత్వ నమోదులో కూడా వీరు కీలక పాత్ర పోషించగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 లక్షల మందిని పార్టీలో చేర్చడంలో 18,000 మంది సాధకులు నిరంతరం శ్రమించారని సమాచారం. ఈ సాధకులలో ఆటో డ్రైవర్లు, టీ షాపులు నడిపేవారు, గృహిణులు మరియు రోజువారీ కూలీలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అంకిత భావంతో పనిచేసిన ఈ వర్గాన్ని గుర్తించి భవిష్యత్ నాయకత్వంగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశమని సమావేశ మార్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన సమాచార సేకరణ కమిటీల ద్వారా వీరి సేవలు, సామర్థ్యం, అనుభవాన్ని నమోదు చేసి పార్టీ నాయకత్వానికి అందించున్నారు. మొత్తంగా 18,000 మంది సాధకులు ఒక బలమైన స్మాల్ ఆర్మీలా పనిచేస్తూ పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తున్నారని మూలాలు పేర్కొన్నాయి. నేను చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే ఈ పార్టీకి నేను చెప్తాను కదా, తక్కువలో తక్కువ జనసేనది 1,000,000 మంది సభ్యత ఉండేది. ఈరోజు
కాదే అర్థం చేసుకోవడం టైం పడద్దు. అంటే ఎవరితో మాట్లాడాలి? ప్రతి చిన్నపాటి వీధురుగాలికి చెదిరిపోయే సమూహం మనకు అవసరం లేదు. అంటే గంగిగోవు పాలు గరిటె ఉంటే చాలు మనకి. బిందెడు గాడిద పాలు ఉంటే ప్రయోజనం ఏంటి మనకి? సో నేను అనుకుంటుంది, జనసేనకి నమ్మిన వాళ్ళు 18,000 మంది సాధకులు. ఒక దీంట్లో ఎంతమంది నిలబడతారు ఎన్ని ఇంకా మనం ఫిల్టర్ చేస్తే కనీసం ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. 5,000 మంది, డూ థింక్ ఇట్స్ అ స్మాల్ ఆర్మీ? ఒక 100 మంది కూర్చోబెట్టి మాట్లాడితే సమూహాలు కదిలిపోతాయి, నిలబడాలి దానికి. అలాంటిది 18,000 మంది సాధకులు ఉన్నారు. వీళ్ళని కరెక్ట్గా నాయకత్వం దిశగా చూపించగలిగితే మీది మామూలు శక్తి అనుకుంటున్నారా మీరు? మీ శక్తిని అర్థం చేసుకోవాలి అంటే నేనే కూర్చోవాలనిపించింది నాకు. మీ శక్తి నాకు బాగా తెలుసు. అంటే నేను ఎందుకు మాట్లాడగలను, బలంగా ఎక్కడికైనా మాట్లాడగలంటే నాలా ఎవరి భావం ఉంటుంది? నాయకుడు అనేవాడు ఎవరి భావం మాట్లాడాలి? ప్రజల భావం మాట్లాడాలి. అంతేగాని కూర్చోబెట్టి కన్వీనియంట్గా ఓట్లు పడతాయి అనే భావాలు నేను మాట్లాడిన. ఏది సరైందో అదే మాట్లాడతాను నేను. అది మన పార్టీకి సంబంధించిన సరే. సో అందుకని మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి నేను ఎందుకు మిమ్మల్ని పెట్టాను సాధకులుగా? 700 మంది సభ్యుల్లో 600 మందిని మిమ్మల్ని ఎందుకే పెట్టామంటే, ఒక 10 సంవత్సరాలు మీరు గుర్తింపుకి నోచుకోవాలి, 12 సంవత్సరాలు కానీ మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో మీకు గుర్తింపు లేకపోతే బాధ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. సో మీరు ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు పని చేయని వాళ్ళు, మళ్ళీ మీరు కూడా లేదు మళ్ళీ మీరు, నేను అందుకే చాలా క్లియర్ కట్గా చెప్పాను, సమాచార సేకరణ కమిటీ మాత్రమే ఇది ప్రత్యేక. ఎందుకంటే సమాచారం సేకరించడం మీ బాధ్యత. సో ఇది నేను ప్రత్యేకించి చెప్పి నేను దీంట్లో ఏం చేశానంటే, మీకు మీ నియోజకవర్గాల్లో కావచ్చు, మీ మండలాల్లో కావచ్చు, పంచాయతీల్లో కావచ్చు, మీరు ఉండే పార్లమెంట్లో కావచ్చు, ఏ వ్యక్తి పని చేస్తాడు, ఏ వ్యక్తి పని చేయడు, మన పరిశీలకులుగా పంపిస్తున్న మన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు వాళ్ళకి తెలియజెప్పాలి. మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోగలరు. అందుకని వీరు ముందున్నా కానీ వెనకాల రక్షణ కవచం లాగా మీరే ఉన్నారు. అంటే ఎవరిని ముందు అందుకని మిమ్మల్ని చాలా చాలా నమ్మి పెట్టాను మిమ్మల్ని. సో నేను ఎలా చేస్తున్నాను దీనికంటే, పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి సామర్థ్యం ఉండి బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి ఉన్న సాధకులు, జన సైనికులు, వీర మహిళలు కావచ్చు, వారి అందరి వివరాలు సేకరించేందుకు ఈ జనసేన పార్టీ సారథుల సమాచార సేకరణ కమిటీని ఏర్పాటు చేస్తుంది. అమరావతిలో భారీగా అవినీతి జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా రైతుల నుంచి భూములు లాక్కుంటుంది. 3 పంటలు పండే భూములను అన్యాయంగా తవ్వేశారు. ఉండవల్లిలో దాడులు చేసిన వారు ఎవరో స్పష్టంగా తెలుస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్ కు కలిసిన రైతుల ధైర్యాన్ని చంపాలన్నదే వారి కుట్ర అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలో రైతు పరిరక్షణ కమిటీ సభ్యులపై టీడీపీ గుండాల దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు ఖండించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ వైఎస్ జగన్ ను కలిసి అమరావతి రైతులు తమ బాధలు చెప్పుకున్నారని అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎవరెవరికైతే, ఏ రైతులకైతే ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి కాబడ్డారో, లేదా ప్రభుత్వం ద్వారా వారికి న్యాయం జరగట్లేదో, లేదా ప్రభుత్వం యొక్క దాడుల వల్ల లేదా దుర్మార్గపు చర్యల వల్ల, దుందుడుకు చర్యల వల్ల నష్టపోతున్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని, కష్టాల్ని, ప్రభుత్వం ద్వారా ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా గ్రామాల వారీగా వచ్చి కలిసి చెప్తున్నారు. అవన్నీ విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతుల యొక్క ఇబ్బందులు, వారి కష్టాలు, లేదా మేము ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఉండవల్లి, పెనుమాక చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో ఒక 4-5 గ్రామాల్లో ప్రభుత్వానికి అవసరం లేకపోయినా జగన్ గారు రాగానే చెప్పారు, రోడ్డు వరకు మీరు ఇచ్చేసేయండి, రోడ్డు కాకుండా ఉంటే మనం న్యాయ పోరాటం చేద్దామని చెప్పారు. ప్రభుత్వానికి అవసరం లేకుండా భూమి తీసుకోవడం అన్యాయం చెప్పడం జరిగింది. పార్టీ కూడా మేము అదే గొంతు మాట్లాడుతున్నాం. కానీ దుర్మార్గంగా కక్ష సాధింపుతో
రైతుల యొక్క 3 పంటలు 4 పంటలు పండేటువంటి పొలాలన్నింటినీ కూడా చెరువుల పేరుతో దుర్మార్గంగా తవ్వేయటం, రైతు ఇవ్వకుండా ఉన్నటువంటి పొలం మధ్యలో ఉంచి కేకులాగా చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం మిగతా పొలాల్ని 20 అడుగులు 30 అడుగుల లోతు తవ్వేయటం, ఆ మట్టి అమ్మేసుకోవడం, ఇటువంటి దురాఘాతాలన్నీ జరుగుతున్నాయని చెప్తే ఈ రోజున దానికి లీగల్ కమిటీని అలాగే పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు వినండి, ఎవరెవరికి ఎవరన్నా ధైర్యం చెప్పాలంటే ధైర్యం చెప్పండి, వారి సమస్యకి పరిష్కారం ఎట్లాగా అధికారులతో మాట్లాడితే వారి సమస్య పరిష్కారం వస్తుందా లేదా న్యాయ పోరాటం చేస్తే వస్తుందా, వారికి ఏం కావాలని కూడా విని చూడమని చెప్పారు. దానిలో భాగంగా ఈ రోజున పెనుమాక సంబంధించినటువంటి గ్రామ రైతులు ఎవరెవరైతే ప్రభుత్వం చేత ఇబ్బందులు పడుతున్నారో సమస్యలు ఎదుర్కొంటున్నారో వారందరూ కూడా వచ్చి మా గ్రామానికి రమ్మని చెప్పని ఆహ్వానించారు. దానిలో భాగంగా ఈ రోజున జగన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ఆ గ్రామానికి పెనుమాక అనేటువంటి గ్రామానికి వెళ్లి ఎవరైతే మమ్మల్ని ఆహ్వానించారో ఆ రైతుల ఇళ్లకి వెళ్లి అక్కడే కూర్చుని మాట్లాడాలని చెప్పనేది ఇవాళ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అమరావతిలో జరిగేటువంటి అక్రమాలు కానీ అవినీతి కానీ లేదా అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ కానీ లేదా రైతు సమస్యలు పరిష్కారం ఇంతవరకు లభించినటువంటి ఎవరెవరైతే రైతు సమస్యలు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో కేవలం ఆహా ఓహో లేచిపోతుంది అమరావతి, పైకి ఆకాశాన్ని అంటేస్తుంది, అమరావతిలో బిల్డింగ్లు అయిపోతున్నాయి, అది అయిపోతున్నాయి, ఇది అయిపోతున్నాయి అని ఆ కబుర్లు తప్పితే. మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా ఇటీవల హైదరాబాద్ పర్యటనలో నగర కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారో చూసి ఆశ్చర్యపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తెలిపారు. తర్వాత స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారని, తమలాంటి యువ నాయకులు కేసీఆర్ వంటి దూరదృష్టి గల నాయకుల నుంచి ఎంతో నేర్చుకోవాలని ఆయన పేర్కొన్నట్లు కేటీఆర్ వెల్లడించారు. నిన్నటికి నిన్న మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కాన్రాడ్ సాంగ్మా గారు నిన్న హైదరాబాద్కు వచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCC ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ మొత్తం చూసి పోలీస్ వాళ్ళతో సంభాషించి ఆశ్చర్యపోయిండు. ఇంత అద్భుతమైన విజన్, ఇట్లాంటి అద్భుతమైన నిర్మాణం ఎంత బాగా కట్టిండు కేసీఆర్ గారు అని చెప్పి నాకు స్వయంగా ఫోన్ చేసి బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పు, మాలాంటి నాయకులు మాలాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, వారికి ధన్యవాదాలు చెప్పు అని చెప్పి నాకు కూడా స్వయంగా ఫోన్ చేసి ఒక మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అభినందిస్తా ఉన్నాడు. అంటే పోరాట యోధుడే పాలకుడైతే, రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే ఎట్లా ఉంటది అంటే ప్రజలకి మంచి జరుగుతుంది. దేశంలో తెలంగాణ నంబర్ 1 అయ్యింది. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ భేటీ వివరాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిను బయట కూర్చోబెట్టారని ఆయన ప్రశ్నించారు. అలాగే తెలంగాణ ఇంజనీర్లు, ముఖ్యంగా ఈఎన్సీని కూడా సమావేశంలోకి అనుమతించలేదని ఆయన ఆరోపించారు. 3 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో అధికారులు, ఇంజనీర్లు నీటిపారుదల మంత్రి లేకుండా ఏమి మాట్లాడరు అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చర్చల వల్ల తెలంగాణకు నిజంగా ఏ ప్రయోజనం కలిగిందో ప్రజలకు వెల్లడించాలని హరీష్ రావు అన్నారు. 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగిన చర్చల వివరాలు ప్రజల ముందు పెట్టాలి. అంత సీక్రెట్ ఏంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ల మంత్రినే బయట ఎందుకు కూర్చోబెట్టినరు? మన తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్లు, ISWR ఇంటర్స్టేట్ ఇంజనీర్లు కానీ మన ఈఎన్సీని కూడా లోపలికి ఎందుకు రానియలేదు? ఈ ఇంజనీర్లను బయటపెట్టి నీళ్ల మంత్రిని బయటపెట్టి మీ ముగ్గురు సీక్రెట్ గా గంట సేపు ఏం మాట్లాడుకున్నారో ఆ వివరాలు ఏంది, తెలంగాణకు జరిగే ప్రయోజనం ఏంది, తెలంగాణకు మన హక్కులు కాపాడడానికి మీరు చేసిన కృషి ఏందో రాష్ట్ర ప్రజల పక్షాన మేము అడుగుతా ఉన్నాం, చెప్పండి. ఇప్పుడు కర్ణాటక గడుతున్న అక్రమ ప్రాజెక్టులు ఆపినరా? RDS కు నీటి వాటా సాధించిండ్రా? మీరు చేసింది ఏందో చెప్పాలని చెప్పి
ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో డాన్ టు డస్క్ సేవా కార్యక్రమాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ రేణికుంట శ్రీనివాస్ మాట్లాడుతూ నర్సీపట్నంలో 18 వాసవి క్లబ్ సమాజ సేవలో చురుకుగా పనిచేస్తున్నాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, వృద్ధాశ్రమాలు, వికలాంగుల పాఠశాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ల పంపిణీ, రక్తదాన శిబిరాలు, అత్యవసర సేవల ఫోన్ నెంబర్ల ప్రదర్శన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే గోశాలల సంరక్షణ, ట్రీ గార్డుల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు విస్తృతంగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వాసవి ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధా వెంకట సూర్యప్రకాశరావు మాట్లాడుతూ సమాజ సేవకు కట్టుబాటుతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1961లో స్థాపించి కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారు స్థాపించి 7 మంది సభ్యులతో ఈరోజు 1,00,000 మంది సభ్యులు కలిగిన ఏకైక ఆర్యవైశ్య సంస్థ. ఇందులో కేవలం సభ్యులు ఆర్యవైశ్యులే ఉంటారు. వైశ్యేతరులకు అన్ని కులాల వారికి కూడా సేవా సౌకర్యాలు కల్పిస్తారు. ఈరోజు డాన్ టు డస్క్ అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1800 క్లబ్బులు, దాదాపుగా 1800 క్లబ్బులు, 1800 అధ్యక్షులు కూడా మొన్న 20 నుంచి 21, ఈరోజు 27 నుంచి 28 ఈ 4 రోజులలో కూడా అన్ని క్లబ్బులు కూడా దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నంలో 18 క్లబ్బులు ఉన్నాయి. 18 క్లబ్బులు కూడా మరి 2 రీజన్లలో కలిపి కూడా అన్ని వర్గాల వారికి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా అంగన్వాడీ స్కూళ్ళు, వృద్ధాశ్రమాలు, మరి అందుల స్కూలు, వికలాంగుల స్కూలు ఇలా ఎన్ని ఉన్నాయో ఆ పాఠశాలలలో కూడా ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మెయిన్ సెంటర్లలో బ్లడ్ డొనేషన్ బ్లడ్ ఇచ్చే వాళ్ళ యొక్క రక్తదాతల పేర్లు, అలాగే మెయిన్ సెంటర్లలో మరి ఏదైతే అత్యవసరం నెంబర్లు, ఎమర్జెన్సీ నెంబర్స్ను వాటిని కూడా డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా కూడా గోశాలలలో కూడా మరి ఆవులు నీళ్లు తాగాలి, ఎండాకాలం నీళ్లు తాగాలని వాటికి తొట్లు, అలాగే ఆవులకు మేత, మరి అలాగే చెట్లు పెడతారు, వెళ్ళిపోతారు అందరూ కూడా, కానీ వాటికి ట్రీ గార్డ్స్ అనేది పెట్టాలి అనే ఉద్దేశంతో దాదాపు 7 కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ 7 కార్యక్రమాలు చేయాలి అనే ఉద్దేశంతో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు సిద్ధా సూర్యప్రకాశరావు గారి దృఢ సంకల్పంతో మరి ఈ 2 రోజులు కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన నర్సీపట్నం రావడం జరిగింది. వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో వాసవి క్లబ్లో సభ్యులు ఎవరైనా మరణించినట్టయితే వారి కుటుంబాలకు 25,000 రూపాయలు మహాప్రస్థానం ద్వారా అందజేయడం జరుగుతుంది. వాసవి క్లబ్ సభ్యులు మరి ఎవరైనా బీద వైశ్యులు, వివాహం కాని వాళ్ళ మహిళలకు ఎవరైనా ఉంటే వారి కుటుంబాలకు కళ్యాణమస్తు పథకం ద్వారా 25,000 రూపాయల విరాళం అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి 5 మహిళలు కలిసి ఎక్కడైతే ఏదైనా వ్యాపారం, పూజా స్టోర్ కానివ్వండి, కుట్టు శిక్షణ కేంద్రం కానివ్వండి, బొటిక్ స్టోర్ కానివ్వండి, ఇలాంటి మరి ప్లేసులలో మెయిన్ కూడళ్లలో వాళ్ళు ప్లే స్కూల్ కూడా వారు స్థాపించా అంటే కూడా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి వడ్డీ లేని రుణాన్ని 2,50,000 రూపాయల రుణాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగే బీద పిల్లల గురించి ప్రభుత్వ పాఠశాలలో చదివే బీద పిల్లల గురించి 5,000 రూపాయలు సరస్వతి పథకం ద్వారా చెక్కును కానివ్వండి లేదా వారు ఎంచుకున్న పిల్లలకు అందజేయడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ 2 రోజులలో దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని గ్రామానికి పంపించిన, నర్సీపట్నానికి పంపించినందుకు ప్రెసిడెంట్ గారికి, ఇన్ఛార్జ్ గార్లపాటి శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రీజన్ చైర్మన్ రాజేశ్వరి గారికి అలాగే తిరుమల శ్రీవారిని సినీ నటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన భర్త యాంటోనీతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అయ్యాక మొదటిసారి వచ్చాం మన ఇద్దరం. సో దానికే 2 years అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దర్శనం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకటి వెంకటేష్ గారికి ఒకటి ఉంది, ఇంకొకటి రౌడీ జనాలు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.